జరిగినటువంటి దానికి సంబంధించి భారతదేశం కూడా ఒకంత చింతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ప్రధాని మోదీ ధైర్యం అయితే చెప్పారు. బట్ రెజ్లింగ్ రూల్స్ ఏ విధంగా ఉంటాయి? అంత యాక్యురేట్గా ఉంటుందా, లేకపోతే ఒక 50 గ్రామ్ వరకు ఓవర్ వెయిట్ అయితే అది ఏమైనా ఎలా ఉంటుందా, లేకపోతే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొని మళ్ళీ తిరిగి ఏమైనా కంటెస్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇచ్చేసుకొని, లేకపోతే మన భారతదేశం తరపు నుంచి ఏమైనా విజ్ఞప్తి కానీ, లేకపోతే లేదు రూల్స్ ఇలానే ఉంటాయి, రూల్ ఈజ్ రూల్, వన్స్ ఒకసారి అనర్హత వేడి పడింది అని అంటే ఇక దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఛాన్స్ లేదనేటువంటి కఠినమైనటువంటి రూల్స్ ఉంటాయా? ఒలింపిక్స్ వేరే ఉంటాయా, రెజ్లింగ్ వేరే ఉంటాయి? అసలు ఏంటిది ఇది మొత్తం మీద? రెజ్లింగ్ లో రూల్స్ ఏవైతే ఉంటే దాని ప్రకారమే మనము ఫాలో కావద్దు. దానికి వ్యతిరేకంగా పోతే డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మెడల్స్ వచ్చినంత కూడా చాలా మంది క్రీడాకారులను వాళ్ళను ఏమంటారు డోపింగ్ చేసినాక వాళ్ళు పట్టుబడితే వాళ్ళ మెడల్స్ కూడా వాపసు తీసుకున్న చరిత్రలో ఉన్నది. కాబట్టి రూల్స్ కు మనం వ్యతిరేకంగా ఏం చేయగలం? ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ అమ్మాయి ఎంతో కష్టపడి పైకి వచ్చింది, పైకి వచ్చి 3 ఒలింపిక్స్ లో రిప్రజెంట్ చేసింది. నిన్న జరిగిన దానికి మేము చాలా సంతోషపడ్డాము. ఎందుకంటే మనకు ఇండియాకు ఒక గోల్డ్ మెడల్ వస్తుందని మేము ఆశించాము. మాకు మార్నింగ్ ఈ న్యూస్ తెలిసినాక చాలా బాధపడ్డాము. డైట్ కంట్రోలింగ్ వాళ్ళ ప్రేమరాజ్ గారు, వాళ్ళ డైట్ కంట్రోలింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళే మానిటర్ చేస్తారా, లేకపోతే అంటే గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు ఆకలి కావచ్చు, లేకపోతే ఈ పలానా డైటే తీసుకోవాలనేటువంటి ఎక్కడో ఏదో మిస్ అయి ఉంటుంది. బట్ డైట్ విషయంలో మాత్రం పర్టికులర్ గా, ఎందుకంటే వాళ్ళకు న్యూట్రిషన్స్ కూడా ఉంటారు, వాళ్ళు ఎంబడి కోచెస్ ఉంటారు, న్యూట్రిషన్ ఉంటారు. వాళ్ళు చెప్పిన విధంగానే డైటింగ్ చేసుకుంటూ వెయిట్ కంట్రోల్ చేసుకుంటూ వస్తుంటారు సార్. ఇండివిజువల్ గేమ్స్ అంతా ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ ఇట్లాంటి గేమ్స్ లోపల వాళ్ళకు న్యూట్రిషన్స్ కూడా ఉంటారు. ఆ న్యూట్రిషన్ చెప్పిన ఫుడ్ నే తింటే వాళ్ళు వెయిట్ కంట్రోల్ చేసుకుంటూ వస్తారు, అది చేసుకుంటూ వస్తారు. అది ఏదో మిస్టేక్ జరిగినట్టు కనబడుతుంది సార్ నాకు. అంటే యాజ్ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక డౌట్ మీకు? రాత్రి పిల్ల గెలిచిన సంతోషంలో గిట్ట ఓవర్ తినిండొచ్చు, అట్లా గిట్ట జరిగిండొచ్చు. మనం ఇక్కడ ఇండియాలో ఉన్నాము, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. విలేజ్ లో కూడా ఎవరిని అలౌ చెయ్యరు, ఓన్లీ స్పోర్ట్స్ మెన్ ఉంటారు. కాబట్టి ఏదో సమ్ మిస్టేక్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది ప్లేయర్ ఒక మిస్టేక్ జరిగిండొచ్చు అది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని ఫెడరేషన్ వాళ్ళు కూడా, మన ఇండియన్ ఫెడరేషన్ వాళ్ళు కూడా అమ్మాయికి సపోర్ట్ చేయాలి నా ఉద్దేశంలో. మన రిప్రజెంటేషన్ నుండి పిల్ల మళ్ళా వెయిట్ ఒకసారి చూసినాక మనోళ్ళు ఫైట్ చేసి మళ్ళా ఆ పిల్లలతో మళ్ళీ రీవేట్ చేయిస్తే బాగుంటుండే. ఆ పిల్ల రీవేట్ చేయించిరో చేయదో మనకు తెలియదు. సడన్ గా న్యూస్ చూసి నేను షాక్ అయినాను సార్ నేను. అంటే వినేష్ ఫోగట్ కి సంబంధించి ఎంతో సీనియర్ గా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె డైట్ కంట్రోలింగ్ అని ఫస్ట్ నుంచి ఇలానే అప్ అండ్ డౌన్స్ ఉండేయా, లేకపోతే యాక్యురేట్ గా మెయింటైన్ చేసేది? అతను అక్యురేట్ గా మెయింటైన్ చేయాలి. ఏదైతే ఈవెంట్ లో మనం పార్టిసిపేట్ చేస్తామో, మనం ఎప్పుడైతే వేయింగ్ ఇస్తామో ఆ వేయింగ్ ఇచ్చినప్పుడు దాన్ని మెయింటైన్ చేసుకుంటారు సార్. అది ప్లేయర్ గా మన డ్యూటీ. అది ఏదన్నా మిస్టేక్ అయితే మనకు మన తప్పుతోనే మనం తప్పులో పడ్డట్టు అవుతుంది. గతంలో ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాయి? తిరిగి రీకరెక్ట్ చేసుకుంటారా, లేకపోతే మన దేశం తరపు నుంచి ఏమైనా విజ్ఞప్తులు? అంటే మన దేశం అనే కాదు, ఇతర దేశాలకు సంబంధించి ఎవరి విషయంలోనైనా ఇలా జరిగినప్పుడు వాళ్ళు తిరిగి రీకరెక్ట్ చేయడం కానీ, లేకపోతే అలౌ చేయడం కానీ, ఫైనల్స్ కదా ఇది. సో నార్మల్ లీగ్ లెవెల్లో అంటే అనుకోవచ్చు, ఫైనల్స్కి వచ్చిన తర్వాత ఇటువంటి పరిస్థితి కాబట్టి ఏమైనా మళ్ళీ వేరే షెడ్యూల్ పద్ధతులు వచ్చినప్పుడు దానికి రూల్ ప్రకారమే పోతారు సార్. అది అంటే గతంలో ఎక్కడా కూడా గతంలో ఇలా జరిగినప్పుడు ఎక్కడ ఎగ్జామ్షన్స్ లేవా? కమిటీ కాన్స్టిట్యూట్ చేసి రీకాన్సిడర్ చేయమని ఒక రిక్వెస్ట్ మనం పెట్టుకోగలుగుతాము, అప్పీల్ చేసుకోగలుగుతాము. కానీ టెక్నికల్ కమిటీ విల్ టేక్ ఫైనల్ డిసిషన్. మనం ఏమంటారు రిక్వెస్ట్ పెట్టుకోగలుగుతాం, అప్పీల్ చేయగలుగుతాం. అప్పీల్ కమిటీ ఉంటుంది, దానికి అప్పీల్ చేసుకోగలుగుతాం. అప్పీల్ చేసినాక వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్.
అంటే ఇంత జరిగిన తర్వాత రీజన్ బిహైండ్ ఏదో జరిగి ఉంటుంది అనేటువంటి మ్యానిపులేషనా, లేకపోతే కుట్ర, లేకపోతే వినేష్ ఫోగట్ మిస్టేకా, సార్ లేకపోతే మనం చెప్పగలం సార్ అక్కడ ఏం జరిగిందో మనమైతే ప్రజెన్స్ గా అక్కడ చూడలేదు. అవును అవును మనం న్యూస్లోనే చూస్తున్నాం. అవును అవును కుట్ర అనేది మనం అనగలం సార్, ఎందుకంటే ఇంత పెద్ద తీసుకొని డిసిజన్ అయితే తీసుకోగలము. అక్కడ ప్రాక్టికల్ గా ఏం జరిగిందో దాని ప్రకారమే మనకు వచ్చిన న్యూస్ ప్రకారమే మనం అనలైజ్ చేయగలుగుతాం. కానీ అవును అక్యురేట్ గా మనం చెప్పదు, ఎందుకంటే మనం కళ్ళతో చూసినాక అర్థమవుతుంది మనకు. అవును అవును అవును. అంటే 3 నాక్స్ కంటిన్యూగా అంటే 3 నాక్స్ కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ చేసింది కాబట్టి ఇమ్మీడియట్గా మానిటర్ చేసే దానికి సంబంధించి లోపమా, లేకపోతే కోచ్లు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ ఒక టీమ్ ప్రతి నాక్కి వెయిట్ చూస్తారా? ప్రతి నాక్కి వెయిట్ చూస్తారా ప్రేమ్ గారు? అవునండి, రెజ్లింగ్ లో ఉన్నది. ఎస్.